అలా సైలెంట్గా ఉంటావేంటి ఉషా? డాక్టర్ గారు ఏమన్నారు? ఏం చెప్పమంటారండి? మనకి మనవణ్ణు మనవరాలను ఎత్తుకునే అదృష్టం లేదని ఎలా చెప్పమంటారు? అంటే మనకి పిల్లలు పుట్టరని చెప్పారా? అవునండి, ఉషలో ఏదో లోపం ఉందట. తనకి తల్లయ్యే అవకాశం లేదని డాక్టర్ చెప్పారటండి. బాధపడకుషా, నాకెందుకో ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాదనిపిస్తోంది. నీలో లోపం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. లేదండి, డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేశాకే నాకు పిల్లలు పుట్టరని చెప్పారు. మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదండి. మన వంశానికేదో శాపం ఉన్నట్టుంది. ముగ్గురు మగపిల్లలు ఉండి కూడా ఒక్కరికి కూడా సంతాన యోగం లేకపోవడమేంటి? పెద్ద కోడలు రెండో కోడలు ఇంటికి వారసుణ్ణి ఇవ్వలేకపోయినా మూడో కోడలైనా ఇస్తుందని ఉష మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఊరుకో కిరణ్మయ్య, ఏ జన్మలో ఏ పాపం చేశావు? ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నావు. వదినకి పిల్లలు పుట్టరని తెలిసి మనమే ఇంత బాధపడుతున్నాం. పాపం కిరణ్ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో ఏంటో. నేనేం బాధపడట్లేదు ఉషా, అయినా మనకేం ఏజ్ అయిపోలేదు కదా. మనకి పిల్లలు పుట్టరని చెప్పగానే ఏడుస్తూ కూర్చోవడానికి. అవసరమైతే ఇండియాలో టాప్ డాక్టర్తో ట్రీట్మెంట్ తీసుకుందాం, ఓకేనా? అప్పుడు కూడా పిల్లలు పుట్టకపోతే మనవడు మనవరాళ్ళ బోసి నవ్వులు ముద్దు మాటలు ఇవేవీ చూసే అదృష్టం మనకు లేదని సరిపెట్టుకుందాం. అలా సరిపెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి ఉషా? మనకి బిడ్డలు లేరు అని ఎవరన్నారు? నాకు నువ్వు బిడ్డవి, నీకు నేను బిడ్డని. నా బాధ మన గురించి కాదండి, నా బాధ అంతా అత్తయ్య గారి గురించి. ఎప్పుడెప్పుడు మన ఇంటి వారసులు వస్తారా అని అత్తయ్య గారు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తండ్రిని అవుతానా అని మీరు కూడా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో నాకు తల్లినయ్యే అవకాశం లేదని తెలిసేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. విషయం తెలిసాక అమ్మ చాలా డిసప్పాయింట్ అయి ఉంటుంది. అమ్మ నిన్నేమన్నా అందా? అత్తయ్య గారు ఏమీ అనలేదండి. ఏమీ అనకపోగా అమ్మలా నన్ను హక్కున చేర్చుకున్నారు. కోడలికి తల్లయ్యే అవకాశం లేదు కదా అని కొడుకుని కోడల్ని విడదీసి కొడుక్కి ఇంకో పెళ్లి చేసే రకం కాదు నేను అంటూ నాకు ధైర్యం చెప్పారు. కావాలంటే ఒక బిడ్డని దత్తత తీసుకుందామని కూడా అన్నారు. నాకు తెలుసు, మన ఇద్దరిని విడదీయాలన్న ఆలోచన అమ్మకి రాదు అని నాకు తెలుసు. నువ్వు కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. అర్థం కాలేదా? నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని నా జీవితంలో నుంచి వెళ్ళిపోయి నాకు వేరే పెళ్లి చెయ్యాలన్న ఆలోచన చెయ్యొద్దు అంటున్నాను. ఒకవేళ నీ పరిస్థితుల్లో నేనే ఉంటే,
నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పుంటే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా? అలాగే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పినా కూడా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే నువ్వు లేకుండా నేను బతకలేను. అమ్మలాంటి మనసుతో అందర్నీ ఆదరించే ఉషకి అమ్మయ్య అదృష్టం లేకుండా చేశాడా భగవంతుడు? అంతా మన తలరాత. ఏం చేస్తాం? పెద్ద కోడలికి రెండో కోడలికి పిల్లలు లేకపోయినా అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఉషాకి పిల్లలు పుట్టరు అని తెలిసేసరికి ఎంత ఫీల్ అయిపోతున్నారో. ఎంతైనా ఆవిడ గారు వీళ్ళ ముద్దుల కోడలు కదా. హలో అక్క, గుడ్ మార్నింగ్. నేను నీకు గుడ్ మార్నింగ్తో పాటు గుడ్ న్యూస్ కూడా ఒకటి చెప్పబోతున్నాను. గుడ్ న్యూసా? ఏంటక్క అది? నీ బిడ్డ కిరణ్ వాళ్ళ ఇంటికి వారసుడు కాబోతున్నాడు. ఏంటి సైలెంట్ అయ్యా? షాక్ అయ్యావా? అవునక్క. నిజంగానే నీ బిడ్డ ఆ ఇంటికి వారసుడవుతాడు. ఎందుకో తెలుసా? ఎందుకక్క? ఉషకి తల్లయ్యే అవకాశమో అదృష్టమో లేవని డాక్టర్ గారు చెప్పారట. అవునా? ఎంత శుభవార్త చెప్పావక్క. ఇంకో శుభవార్త కూడా ఉంది. పిల్లలు లేరని బాధపడకుండా ఉండడం కోసం దత్తత తీసుకునే ఆలోచన కూడా వాళ్లకుందట. హారిక చెప్పింది. దత్తత తీసుకునే పాయింట్ వచ్చినప్పుడు కిరణ్కి ఖచ్చితంగా నీ బిడ్డే గుర్తొస్తాడు కదా. అవునక్క, ఎంతైనా తన రక్త సంబంధం కదా. నా బిడ్డనే దత్తత తీసుకోవాలనుకుంటాడు. నువ్వు ఆ ఇంట్లో చేరడానికి నీకు నీ బిడ్డే రాజమార్గం వేసేలా ఉన్నాడు. ముందు వాడు ఆ ఇంట్లో కాలు పెడతాడు. ఆ తర్వాత ఉష నా ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తాడు.